హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుండి గత ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానీ గ్రూప్ డి కానీ ఇతర రైల్వే ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ నెంబర్ సిస్టమ్, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ గమనించండి. క్వశ్చన్ ఏమంటున్నానంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. 9తో కింద ఇచ్చిన ఆప్షను డివిజిబుల్ కావాలి, ఓకేనా. డివిజిబుల్ రూల్లో 9 అంటే ఏమనుకున్నాం మనం? ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఆల్ ద డిజిట్ ఆఫ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, ఓకేనా. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి ఏ విధంగా చేయాలో. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 56765 అండి. ఈ డిజిట్ మీద అన్ని మొత్తం డిజిట్లు సమ్ చేయాలి. ఏ విధంగా అంటే 7 + 6 + 5. దీన్ని ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఎంత వస్తుంది చూడాలి, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుందాం. ఆప్షన్ బి వచ్చేసి 47862, ఓకేనా. దీన్ని కూడా 4 + 7 + 8 + 6 + 2 ఇక్కడ సమ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఆప్షన్ సి తీసుకుంటే ఎంత ఉంది? ఇక్కడ 54321. ఇప్పుడు సమ్ చేస్తే డిజిట్ మొత్తం 4 + 5 + 4 + 3 + 2 + 1 ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకొని గమనించండి. 4 + 6 11, 18 + 6 24, 24 + 5 29 వస్తుంది, ఓకేనా. 29 వస్తుంది అంటే మళ్ళీ ఏం చేయాలి? ఇది 2 + 9 చేసుకోవాలి. అంతెంత వస్తుంది? 11 వస్తుంది. 11 అంటే మళ్ళీ 1 + 1 అంటే 2 అనేది లైన్తో పోదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ బి చూస్తే 4 + 7 11, 11 + 8 ఎంత అవుతుంది? 19, 19 + 6 25, 25 + 2 27 అంటే 27లో 2 + 7 ఎంత అవుతుంది? 9. సో 9తో డిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి, ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలండి. అర్థమైంది అనుకుంటా. డూ సబ్స్క్రైబ్ కలాం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.